హైదరాబాద్ డివిజన్ శంషీర్గంజ్లోని శారదా మైదానంలో క్రీడన్ స్పోర్ట్స్ అకాడమీ 2వ వార్షికోత్సవ క్రికెట్ టోర్నమెంట్ వేడుకల విజేతలకు బహుమతుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఛత్రినాక సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ, ఎస్ఐ త్రిమూర్తులు, క్రీడన్ స్పోర్ట్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ ఏబీ ప్రకాష్ హాజరై టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఘనంగా సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఛత్రినాక సిఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ మాట్లాడుతూ, నేటి యువత ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి క్రికెట్ క్రీడా పోటీల్లో తమ సత్తా చాటాలని అన్నారు. ఓకే జాతీయ స్థాయిలో చేయాలని కోరుకుంటున్నాం. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. మంచి ప్లేయర్స్గా తయారవ్వండి. నెక్స్ట్ స్పోర్ట్స్ మీట్స్ రంజీ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్థాయికి ఇక్కడి నుంచి సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇయర్ వరకు ఇంకా మంచిగా పిల్లలకు ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలనేసి అనుకుంటున్నాము, ఇంకా డెవలప్ చేయడానికి. సో మల్టీ స్పోర్ట్స్ అకాడమీ యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. మీ స్టార్ట్ అయినప్పుడు 5గురితో మొదలయ్యి ఈరోజు 100 మంది పిల్లలు వచ్చారు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ ఆల్సో. సో మా దగ్గర ఉన్న మంచి ప్రొఫెషనల్ కోచెస్ ఉంటారు. సో అంతా రంజీ ప్లేయర్స్, ఖోఖోకు ముంబై ఇండియన్స్ అల్టిమేట్ ఖోఖో పార్టిసిపేట్ చేసిన కోచ్, అథ్లెటిక్ కోచ్. సో ఆల్ డిసిప్లిన్స్లో విత్ అసోసియేషన్స్ టైఅప్ అయ్యి సో ప్రొఫెషనల్గా కోచింగ్ సెంటర్ ఇది. సో వీఆర్ ప్లేయర్స్